హంసవరం సపోటా తోటల్లో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నారాయణరావు బాగోతాన్ని గుర్తించిన స్థానికుడు బాలికను రక్షించాడు. తాను టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్నని బాలికను మూత్ర విసర్జనకు తీసుకొచ్చానంటూ బుకాయించాడు. స్థానికుడు అతను ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా బాలికను బైక్ పై తీసుకుని వెళ్లిపోయాడు టీడీపీ నేత నారాయణరావు. మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయిని బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు. ఇంకో మాట చెప్తున్నాను, అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? మొన్న వచ్చావు ఇటు అమ్మాయి వచ్చిందా ఒకసారి మొన్న మీరు రాలేదు ఇక్కడికి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న యువకులు కొండవరపేట టీడీపీ నేత నారాయణరావుకు దేహశుద్ధి చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. విద్యార్థి సంఘాలతో కలిసి హాస్టల్కు చేరుకున్న బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. టీడీపీ నాయకుడు నారాయణరావు బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ధర్నాను చేపట్టారు. గురుకుల హాస్టల్కు చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. బండి తీసుకెళ్తే ఏముండదు చెప్పిన